అన్న పుష్ప 2 సినిమా చూసినామన్నా అంటే పుష్ప 1 కంటే ఈ సినిమా పుష్ప 2 ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ కెరియర్లో ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, మంచిగా ఉంది సినిమా. అంటే ఈ సినిమా చూస్తున్నా నాకు ఏమనిపించింది అంటే మళ్ళీ ఒక విక్రమ్, మళ్ళీ ఒక కమల్ హాసన్ గుర్తొచ్చిండు పర్ఫార్మెన్స్లో, యాక్టింగ్లో కానీ అంత బాగా చేసిండు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే అలాంటి యాక్టింగ్ చేయాలంటే ఇలా మొత్తం మూవీ మొత్తం ఇలా పెట్టి నడవాలన్నా కూడా చాలా ఇంపాసిబుల్. అది ఆ సినిమా మొత్తం నడిచింది. ఫస్ట్ సినిమా కూడా అట్లనే చేసిండు, మళ్ళీ సెకండ్ సినిమా కూడా అట్లనే చేసిండు. అంటే ఆ డైలాగ్ మాట్లాడడం కానీ, ఆ వాయిస్ చెప్పడం కానీ, ఆ నోటితో చెప్పడం తిరగాలన్నా కూడా చాలా కష్టం. నోట్లో పాన్ వేసుకుని మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు ఆయన. ఆ డైలాగ్ కూడా అది ముందుగా యాడ్సాప్ చెప్పాలి అల్లు అర్జున్ గారికి. ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ గెటప్ కానీ చాలా బాగా చేసిండు. ఇంతవరకు మనం చూడలే ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో చూసినాం. డ్యాన్సు, ఒక ఏడుపు, అంటే ఇలాంటివి చూసినాం. ఇట్లా గెటప్ వేయడం అనేది ఫస్ట్ టైం మన అల్లు అర్జున్ గారే చేసిండు. సినిమా మొత్తం అదే ఉంటుందా? అట్లా ఉంటుంది. అంటే ఏ సీన్కి ఎలా ఉండాలో ఆ సీన్కి ఎలా ఉంటుంది, అంతేగా అట్లా ఉంటుంది. అంటే సుకుమార్ గారు చేయలేదు అన్నట్టు అంటారు, దాని మీద ఏం చెప్తారు? సుకుమార్ గారు డైరెక్షన్ కాదు అన్నట్టు అంటారు, దాని మీద ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నాను, చాలా మంది ఎట్లా అంటారు కానీ సినిమాకి స్టోరీ ఎలా ఉంటే కథ ఎలా రాసుకుంటే స్టోరీ అలా వెళ్ళిపోతుంది. దానికి ఒకరికి ఏం చేయలేము అంతే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ దుమ్ములు వేసిపోయింది. రప్ప 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 ఫైట్ సీన్స్ బాగుంది అన్న. ఫైట్స్ మాత్రం అన్న తమ్ముళ్ళ సెంటిమెంట్ ఉంది, అదొక చాలా సెంటిమెంట్ బాగా పెట్టింది. అదొక్కటి హట్ చేసేస్తాయి. అదే సెంటిమెంట్ ఏడుస్తారు చూస్తే కంపల్సరీ 100% ఏడు. అంటే అన్న తమ్ముడు సెంటిమెంట్ ఉంటుంది, అది బాగుంటుంది. అల్లు అర్జున్ సినిమా బ్లాక్ బస్టర్ తగ్గేదేలే. అది చూపెట్టు ఎట్లుందన్న సినిమా ఓవరాల్గా? అదే పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అండి, బాగుంది మూవీ, వెరీ గుడ్ అండి, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్. అంటే డిపెండ్స్ ఆన్ పీపుల్ టు పీపుల్. నాకైతే బాగా నచ్చింది. మనిషిని బట్టి ఉంటుంది, నాకు నచ్చింది. ఇప్పుడు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది పుష్ప 1 కంటే దీంట్లో ఎలా ఉంది? ఏమన్నా చేంజ్ ఉందా? జస్టిఫికేషన్ చేశారండి, 1కి 2కి అదే కంటిన్యూటీ ఉంది అండ్ జస్టిఫికేషన్ అయింది. ఏదో సీక్వెల్ అంటే మన దాంట్లో ఫ్లాప్ అయిపోతుంది అది అని అంటారు, కానీ అలా ఏం లేదు, మంచిగా చేశారు, బాగుంది, వాచ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ స్టోరీ సేమా, ఏమైనా చేంజ్ ఉందా? లేదండి, అసలు కంపారిజన్ చేయొద్దు ఏ మూవీతోటి. సో ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి జస్టిఫికేషన్ చేశారు, కంటిన్యూటీ ఉంది, మంచిగా ఉంది, లాగ్ ఎక్కడ అనిపించలేదు. సో ఓవరాల్గా మూవీ బాగుందండి. పుష్ప 3 రావచ్చా అంటారు? అంటే ఆల్రెడీ వేశారు ఫైనల్లో పుష్ప 3 అనేసి, ర్యాంపేజ్ అనేసి ఆల్రెడీ ఇచ్చారు. సో ర్యాంపేజ్ కోసం వెయిట్ చేయాలి అంతే. పుష్ప అంటే ఓకే అది చెప్పు.